త ప్రత్యయం నేర్చుకున్నాము, అలానే తుమ్ముల ప్రత్యయం కూడా నేర్చుకున్నాము. ఇంకా ఉన్నటువంటి 4 ప్రత్యయాలు ఉన్నాయి, అవి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు తవ్య ప్రత్యయం చూద్దాం. ఏంటి తవ్య ప్రత్యయం? మనకు ఇక్కడ ఉన్నటువంటి తవ్య ప్రత్యయానికి ఇంకొక ప్రత్యయానికి డిఫరెంట్ అంటే సేమ్ ఉంటుంది అన్నమాట. మనం డివైడ్ చేసుకొని మనము రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఒకసారి దేనికి ఏది సేమ్ ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము. త ప్రత్యయం మనం నేర్చుకున్నటువంటి త ప్రత్యయం. ఓకే, ఈ రెండు సేమ్ ఉంటాయి, ఒకటే, దాంట్లో మార్పు అనేది ఉంటుంది. ఏంటిది? ఇది తవ్య ప్రత్యయము, త ప్రత్యయం. మనకు బ్రాకెట్లో ఏ ప్రత్యయం అయితే ఆ ప్రత్యయం ఇస్తారు కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు మాత్రం సేమ్ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అనేది. తవ్య ప్రత్యయంలో చూడండి, తవ్య ప్రత్యయం చూద్దాము. తవ్య ప్రత్యయంలో ఏమంటున్నాడంటే జీ ఇచ్చాడు. సరే, మనం ప్రాసెస్గా వెళ్తాము. ధాతువు అన్నదా? ఓకే, ధాతువు. ఓకే, ధాతువు తర్వాత మనం టేబుల్ వేసుకుంటే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు మంచి నీట్గా. ధాతువు తర్వాత ప్రత్యయము, ప్రత్యయ తర్వాత ఇది పుల్లింగము, పుల్లింగమ, పుల్లింగమ, స్త్రీలింగ, స్త్రీలింగ, ఇది నపుంసకలింగ. ఓకేనా? ఇది మనం రాయాల్సింది. మీనింగ్ అవసరం లేదు ఇక్కడ. మీనింగ్, భావం అనేది మనకు అవసరం లేదు. దాని గురించి మనం రాయాలన్నాడు. మీనింగ్ ఓన్లీ ఇవి మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. ఏంటిదో చూద్దాం. ఓకేనా? ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వన్ జీ ఇచ్చాడు. మనకు చూసుకుంటే జీ అనేది మనం ఎక్కడో విన్నాం. జీ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేమో ఏ ప్రత్యయము? తవ్య ప్రత్యయం కదా. ఓకే, తవ్య ప్రత్యయ, తవ్య ప్రత్యయ. ఈ జీ అనే ధాతువు ఇంకో దగ్గర కూడా ఉంది, అంటే ఇంకో ప్రత్యయంలో కూడా ఉంది. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు చెప్పగలుగుతారు ఈజీగా. జీ బ్రాకెట్లో త్వా ప్రత్యయం ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకొకటి. ఇప్పుడు జీ బ్రాకెట్లో తవ్య ప్రత్యయం ఉంది. ఓకేనా? దీనికి మనం డిఫరెన్స్ చూస్తున్నాం. జీ త్వా అనే ప్రత్యయం ఉంది కాబట్టి మనం ఏం పెట్టుకున్నాము? త్వా ప్రత్యయంలో మనం ఏమనుకున్నాము? కు లోపిస్తుంది అన్నాం. కాబట్టి ఏంటిది ఇక్కడ? జిత్వ. చాలా ఈజీ. మరి ఇక్కడ చూడండి, ఈ తవ్య ప్రత్యయంలో మనం చెప్పుకున్నటువంటి ఇన్ని ఉంటాయి అన్నమాట. ప్రత్యయం రాయాలి, పుల్లింగం రాయాలి, స్త్రీలింగం రాయాలి, నపుంసకలింగం రాయాలి. అది చూడండి, త్వా ప్రత్యయంలో ఈక్వల్ పెట్టేసి మనం ఆన్సర్ రాస్తాం. ఓకేనా? ఇది ధాతువు. ఓకే, ఇది ప్రత్యయం. చూడండి, దీనికి ఎంత డిఫరెంట్ ఉంది అంటే, ఈ ప్రత్యయం మనకు త్వా ప్రత్యయం రాగా మనకు ఒక ఈక్వల్ పెట్టేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదే ఈ తవ్య ప్రత్యయానికి మనం స్త్రీలింగంలోకి రాయాలి, పుల్లింగంలోకి రాయాలి, నపుంసకలింగంలోకి మార్చుకోవాలి. అయితే ఇంకొకటి చూద్దాం. అట్లానే ఇప్పుడు జీ ఉంది కదా, తవ్య మనం ఎలా రాయాలి అంటే, ఇక్కడ చూడండి తవ్య ప్రత్యయం పుల్లింగంలోకి మార్చుకుంటే ఏం లేదు, జే తవ్య అంతే. ఓకే, ఇక్కడ జే తవ్య, ఇక్కడ విసర్గం అనేది ఉంటుంది. విసర్గం ఉంటుంది. సేమ్ మనము ఎక్కడ నేర్చుకున్నాము? విసర్గం అనేది ఒక దగ్గర విసర్గము పుల్లింగంలో దీర్ఘం వస్తుంది, తర్వాత ము అనుకున్నాం కదా. అది ఏ ప్రత్యయం అంటే చెప్పుకున్నటువంటి దాంట్లో
ఓకే, ఇక్కడ త త ప్రత్యయం. ఓకే, ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా ఏంటిది త ప్రత్యయం. ఇక్కడ త ప్రత్యయంలో విసర్గం వస్తుంది, త దీర్ఘం వస్తుంది, తం అనేది నపుంసకలింగంలో వస్తుంది. మరి ఇక్కడ పుల్లింగంలో ఏమొస్తుంది అంటే ఇక్కడ జేతవ్య, ఇక్కడ ఏంటి జేతవ్య, జేతవ్య దీర్ఘం వస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ ఏమొస్తుంది నపుంసకలింగంలో అంటే జేతవ్యం. ఓకే, జేతవ్యం ప్రతిదీ కూడా అంతే ఈజీ. చూద్దాము, ఇది అర్థమైంది కదా మనకు. ఇంకొకటి నీ ఇచ్చాడు, సెకండ్ వన్ చూద్దాం. నీ చూడండి, ఇక్కడ కూడా నీ అనేది ఎక్కడ ఉన్నాము మనము, నీ చూడండి మనకు ఆ ధాతువు రాగానే మనకు అర్థమైపోవాలి. నీ ప్లస్ త్వా అన్నాడు, నీ ప్లస్ లేదంటే నీ తవ్య అన్నాడు. ఇప్పుడు ఏం రాస్తాం, నీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నిత్వ, నిత్వ. మరి ఇక్కడ మనం రాసుకునేటువంటిది చూద్దాం ఏంటి ఎట్లా రాయాలి. ఏం లేదు, సేమ్ ప్రత్యయము. ఏంటిది నేతవ్యం, నేతవ్య. ఇక్కడ ఏంటిది నేతవ్య అంతే దీర్ఘము. ఇక్కడ ఏంటిది నేతవ్యం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం మాట్లాడి వచ్చు చూద్దాం. ఇక్కడైతే వచ్, వచ్ తవ్య ప్రత్యయం. ఇక్కడ ఏంటిదంటే ఏమొస్తుంది అంటే వక్తవ్య, వక్తవ్య. ఇక్కడ ఏమొస్తుంది వక్తవ్య, ఇక్కడ ఏమొస్తుంది వక్తవ్యం. ఇంకా దా దా ప్రత్యయం ఏంటిది దా తవ్య, విసర్గ దా దా తవ్య అంటే దీర్ఘం. ఇక్కడ ఏంటి దా తవ్యం. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఓకే, తర్వాత ఫిఫ్త్ వన్ చూద్దాం. మేము ఇచ్చాడు ఫిఫ్త్ వన్ స్థా ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే స్థాతవ్య, స్థాతవ్య సేమ్. ఇక్కడ అంటే గమ్ చూద్దాం. ఓకే, గమ్ ఉద్యము. ఇక్కడ గంతవ్య. ఓకే, ఇక్కడ ఏంటిది గంతవ్య. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గంతవ్య. ఇక్కడ న అనేది వస్తుంది, గమ్ అనేది గంతవ్య. ఇక్కడ ఏం రాసుకోవాలి మనము గంతవ్య దీర్ఘం వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం రాయాలి గంతవ్యం. ఓకే, 6th వన్ చూద్దాం. శ్రు, ఇక్కడ చూద్దాం. శ్రు అనేది ఇది ఇక్కడ శ్రోతవ్య, శ్రోతవ్య. శ్రోతవ్య మనకి ఇచ్చినటువంటి శ్రు కాబట్టి శ్రో వస్తుంది. శ్రోతవ్య దీర్ఘము శ్రోతవ్య. అనేది నెక్స్ట్ శ్రోతవ్య. చూడండి ఎంత ఈజీగా ఉంది ప్రత్యయం. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ప్రత్యయం. ఇంకొకటి ఏం చూద్దాము స్థాతులు. సరే స్థా ఏంటి ఈ ప్రత్యయమే ఏమన్నాము స్థాతవ్య అంతే. స్థాతవ్య
స్తవ్య దీర్ఘం ఇక్కడ స్తవ్యం. ఓకే ఇది అన్నమాట. ఓకే ఇది ఏం ప్రత్యయము త్వ. ఓకే ఏ ప్రత్యయము త్వయ. ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ త్వయ ప్రత్యయములో ఉన్నటువంటి మనకు చాలా ఈజీగా ఉన్నాయి. చూస్తే మనకు ఏ ప్రత్యయము త్వయ. ఓకే ఇక్కడ ఏంటి చూడండి, ధాతువు ఇచ్చాడు. ఇది జి అనే ధాతువు ఇచ్చాడు. మనం చెప్పుకుంటే ప్రత్యయము తవ్య ప్రత్యయము. ఓకే పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగంలోకి మార్చుకోవాలి. ఓకే ఇక్కడ చూడండి, జి అనే ధాతువు ఇచ్చాడు. తవ్య ప్రత్యయము జేతవ్య జేతవ్యం. నీ అనే ధాతువు ఇచ్చాడు. తవ్య ప్రత్యయం చేస్తే నేతవ్యం. ఓకే తర్వాత వచ్ అనేది ఇచ్చాడు. వక్తవ్య ఇక్కడ చూడండి, వక్తవ్యం. దాని ధాతువు ప్రత్యయము త్వవ్య ప్రత్యయము దాతవ్యం. గమ్ అనే ప్రత్యయము తవ్య ప్రత్యయం కాబట్టి గంతవ్య దీర్ఘం వచ్చింది ఇక్కడ గంతవ్య. ఓకే శ్రు అనే ధాతువు ఏ ప్రత్యయము తవ్య ప్రత్యయము కాబట్టి ఇక్కడ శ్రోతవ్యం. ఒకటి స్థా అనే ప్రత్యయానికి తవ్య ప్రత్యయం చేస్తే స్థాతవ్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి తవ్య ప్రత్యయం. మనము ఇంకొకటి కూడా చాలా ఈజీగా చెప్పుకున్నాం కదా, ఏ ప్రత్యయము అంటే ఇక్కడ శత్రువు కానీ తమతు ప్రత్యయం కానీ సేమ్ ఉంటాయి. ఒకసారి దాని గురించి కూడా మనం చూసుకుందాము. ఇక్కడ తా ప్రత్యయం ఉన్నది కదా, ఇక్కడ తా ప్రత్యయ చూద్దాం. ఎగ్జాంపుల్ నిన్న నేర్చుకున్నాం కానీ మనం ఇక్కడ ఒకసారి దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అనేది చూద్దాం. ఓకే ఇక్కడ ఏమన్నాడు, పట్టు అన్నాడు. ఓకే సేమ్ చూద్దాము. ఏంటిది ధాతువు తర్వాత ప్రత్యయము ఏంటి తర్వాత పుల్లింగము. ఓకే ఏంటి స్త్రీలింగము తర్వాత నపుంసకలింగం. చూడు ఓకే ఇక్కడ ధాతువు ప్రత్యయము పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగం. చూద్దాం ఏంటిది ఇక్కడ పట్టు అనేది ఇచ్చాడు కదా, మనం నేను చెప్పుకున్నాం ధాతువు పట్టు. ఓకే ఏ ప్రత్యయము త ప్రత్యయం. మరి పుల్లింగంలోకి మార్చుకుంటే ఏమని చెప్పుకున్నామా పఠిత. ఓకే ఇక్కడ ఏం చెప్పుకుంటాము మనం స్త్రీలింగంలో కాబట్టి ఏంటిది పఠిత దీర్ఘం. సేమ్ దానికి దీనికి ఇదే అన్నమాట. ఇక్కడ ఏంటిది పఠిత. ఓకే ఇదన్నమాట మనకు దానికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుందాము. ఇంకొకటి చూద్దాము, పా చూద్దాం. ఓకే పా తా ప్రత్యయం చేస్తే పితః. ఓకే పా ప్రత్యయం కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యయం ఏంటిది పితః పీతః. ఇక్కడ పీత ఏంటిది పీత. సేమ్ దాని గురించి అదే ఉంచాడు సార్. ఇక్కడ విసర్గం వచ్చింది, దీర్ఘం వచ్చింది, ము అనేది వచ్చింది. ఓకే ప్రతి దాంట్లో ఉంది, అది కూడా అంతే సేమ్. ఇంకొకటి నీ చూద్దాము. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము నీ అనేది. ఇక్కడ చూడండి నీ అనేది మనం ఎప్పుడైనా నీ కానీ జీ కానీ వస్తుంది అనేది బాగా గమనించుకోండి. ఒకసారి నీ జీ అనేది ప్రతి దాంట్లో వస్తుంది. మనకు ఏ ప్రత్యయం బ్రాకెట్లో పెడితే ఆ ప్రత్యయం రాయాలి కాబట్టి ఒకసారి చూద్దాం. నీ అనేది ఏంటిది ఇక్కడ త ప్రత్యయం కాబట్టి ఏమంటున్నాడు నీత. ఓకే నీత ఏంటిది ఇక్కడ నీత దీర్ఘం
ఇక్కడ ఏంటి నీత. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇంకా చూడండి నమ్ముడు ఉంది, నమ్ ప్రత్యయం నమిత 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 నమిత. ఓకే ఇది ఉన్నటువంటిది. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి వినండి. జ్ఞా ఇచ్చాడు, తా ప్రత్యయం చేస్తే జ్ఞాత జ్ఞాత జ్ఞాత. లబ్ ప్రత్యయం తా ప్రత్యయం చేస్తే లబ్ధ లబ్ధాః లబ్ధ. దా ప్రత్యయానికి ధాతువుకు త ప్రత్యయం చేస్తే ఏంటిది దంతః దంత దంత. స్తు ప్రత్యయం ధాతువుకు ప్రత్యయం చేస్తే త ప్రత్యయం చేస్తే స్తుతః స్తుత స్తుతం. మరి కట్ ధాతువుకు త ప్రత్యయం చేస్తే కథితః కథిత కథిత. అలాగనే దృశ్యర్ ఏంటిది ధాతువు దృశ్యర్ అనేది కూడా చూచడం. దృశ్యర్ అంటే చూడడం. ఇక్కడ దృశ్యకు ప్రత్యయం ఏ ప్రత్యయము త ప్రత్యయం చేస్తే దృష్టః దృష్ట దృష్ట. ఓకేనా, మనకు చెప్పుకున్నటువంటి వాటిలో చాలా ఈజీగా ఉన్నటువంటి కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఓకే, దాని జరిగేది డిఫరెంట్ ఏంటో మనం డిఫరెంట్ కూడా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యయాల్లో 8 ప్రత్యయాల్లో 8 కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకునేటువంటి ప్రత్యయాలు లేదా ఫస్ట్ అంటే ఇప్పుడు పదార్థాలు మనం 2 రకాలు అనుకున్నాం కదా. ఆ 2 రకాల్లో ఫస్ట్ 1 2 3 సేమ్ అనుకున్నాం. ఓకేనా, మిగతాయి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఒకలాగా. ఆ 5లో కూడా మనకు డిఫరెంట్ ఏంటో తెలుసుకుంటున్నాం. ఆ 5లో కూడా ఈ 2 సేమ్ ఉన్నాయి అనుకున్నాం. ఏంటిది తా ప్రత్యయము తవ్య ప్రత్యయం సేమ్ ఉంది అనుకున్నాం. ఓకేనా, మరి ఇంకొక నిన్న చెప్పుకున్నటువంటి ప్రత్యయం ఉంది కదా తవతు ప్రత్యయం. ఓకే, ఈ తవతు ప్రత్యయాలు మళ్ళా తర్వాత షానజ్ ప్రత్యయానికి ఏంటిది డిఫరెంట్ అనేది మనం రేపు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ షానజ్ ప్రత్యయంలో కూడా సేమ్ అనమాట. ఇక్కడ నా అనేది వస్తుంది, నిసర్గం వస్తుంది, కానీ ఇక్కడ న అనేది వస్తుంది. ఓకే, అది రేపు మనము శత్రు ప్రత్యయము ఇక్కడ ఉన్నటువంటి షానజ్ ప్రత్యయము మనం రేపు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి తవతు ప్రత్యయం. ఓకే, ఇప్పుడు నేర్చుకున్నటువంటి తవతు నేర్చుకునేది నిన్న మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ తవతు ప్రత్యయం. ఓకే, సేమ్ ఇది సేమ్ ధాతువు ప్రత్యయము పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగంలోకి మార్చుకోవాలి. మరి ఏంటిది ఇక్కడ తవతు ప్రత్యయానికి ఏమి ఇచ్చాడు అంటే ఏంటిది ఇక్కడ వచ్ ఇచ్చాడు. చూద్దాం. వచ్ ఏ ప్రత్యయము? తవతు ప్రత్యయం. ఓకే, ఇట్లా పెట్టేసి మనం రాయాలి. ఏంటిది మరి తవతు ప్రత్యయానికి పుల్లింగంలోకి మార్చుకుంటే ఉక్తవాన్ ఉక్తవాన్ తర్వాత ఉక్తవతి ఉక్తవతి. ఇక్కడ నెక్స్ట్ వన్ ఉక్తవతి. ఇక్కడ న అనేది వచ్చింది, దీర్ఘం వచ్చింది. ఎందుకు దీర్ఘం వచ్చింది అంటే ఇక్కడ స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగంలోకి మార్చుకున్నప్పుడు మనకు ఏంటిది అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనం నిన్న చెప్పుకున్నాం కదా ఏంటిది తి మనము తి తహ అంతి అన్నాం. ఓకే, ఇలాంటివి వస్తాయి కంపల్సరీ. స్త్రీలింగంలోకి మార్చుకున్నా పుల్లింగంలోకి మార్చుకున్నా ధాతువుల్లోకి మనం చేంజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉక్తవతి అనేది ఇక్కడ ఉంది. ఓకేనా,
అలానే ధాతువులో అంతి కూడా వస్తూ ఉంటుంది మనం. ఓకే, కాబట్టి మీరు వాటిని వేరు తీసుకొని మనము గుర్తు పెట్టుకోవాలి. ఓకే, వచ్ అనే ధాతువు. ఇంకొకటి చూద్దాము. ప అనే తవతు ప్రత్యయానికి పీతవాన్, పీతవతి, పీతవత్. ఇక్కడ చూడండి, ప తవత్ ప్రత్యయానికి పీతవాన్, పీతవతి, పీతవత్. ఓకే, ప ప్రత్యయం పీతవాన్, పీతవాన్, ఇక్కడ ఉన్నటువంటి పీతవాన్, పీతవతి, పీతవత్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మనకు ఈ తవతు ప్రత్యయానికి ఏం వస్తుంది చూడండి. ఓకేనా, మనకు వత్ అనేది వస్తుంది చూడండి, బాగా గమనించి చూడండి. ఓకేనా, మరి త అనే ప్రత్యయం మనం నేర్చుకున్నాం కదా ఇంత ముందు. దీనికి డిఫరెంట్ ఏందో చూడండి. ఓకేనా, ఇక్కడ త ప్రత్యయానికి తవతు ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటో మనం చూస్తున్నాం. ఏంటిది, ఇక్కడ ఉక్తవాన్ అన్నాము, ఉక్తవతి అన్నాము, ఉక్తవత్ అన్నాము. ఓకే, పీతవాన్, పీతవతి, పీతవత్. ఇక్కడ ఏముంది, ఇక్కడ దీనికి డిఫరెంట్ ఏంటో చూడండి. ఇక్కడ త ప్రత్యయం, ఇక్కడ కూడా తవతు ప్రత్యయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పఠిత, పఠిత, పఠితం అన్నాం. మరి ఇక్కడ ఏమన్నాము, ఉక్తవాన్, ఉక్తవతి, ఉక్తవత్. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఓకేనా, ఇక్కడ వత్తు అనేది ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏమన్నాము, ఇక్కడ రాసేటప్పుడు మాలుగా రాసుకుంటున్నాం, ఇక్కడ ను రాసుకుంటున్నాం, ఇక్కడ దీర్ఘం రాసుకున్నాం, తు అనేది రాసుకుంటున్నాం. అట్లా గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి డిఫరెంట్ ఏంటో తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి క్లూను మనము ఐడియా పెట్టేసుకోవాలి. అట్లానే రాస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ తా ప్రత్యయానికి తవతు ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటో మీకు తెలిసిపోయింది. ఏంటిది, తా ప్రత్యయానికి ఏమో విసర్గము, దీర్ఘము, తమ్ అనేది కంపల్సరీ. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఏమి ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి వత్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వాన్, తీ, తు, వాన్, తీ, తు. ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్. జీవం. ఓకే, సేమ్ ఇది కూడా ప్రతి దాంట్లో వస్తుంది, అదే చెప్తున్నా. ఏంటి, జీ ఏంటిది, తవతు ప్రత్యయం. ఏంటిది, జీత వా. తర్వాత జీతవతి, జీతవతి. ఓకే, జీతవత్. ఇలా ఉన్నటువంటి అన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటిదో, తవతుకు త ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటి తెలుసు మనకు. ఇక్కడ తవ్య ప్రత్యయానికి త ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటిదో మనకు తెలుసు. ఓకేనా, ఇది ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ రాయాలి. ఓకే, ఒకసారి చదువుతాం చూడము. పట్ అనే ధాతువు త ప్రత్యయానికి పఠిత, పఠిత, పఠిత. ప అనే ధాతువుకు త ప్రత్యయం చేస్తే పీత, పీత, పీత. ని అనే ధాతువుకు త ప్రత్యయం చేస్తే నీత, నీత, నీత. ఓకే, ఇక్కడ నం అనే ధాతువుకు త ప్రత్యయం చేస్తే నమిత, నమిత, నమిత. ఓకే, తవతు ప్రత్యయానికి వచ్ అనే తవతు ప్రత్యయానికి చేస్తే ఉక్తవాన్, ఉక్తవతి, ఉక్తవత్. ప అనే తవతు ధాతువుకు ప అనే ధాతువుకు తవతు అనే ప్రత్యయాన్ని చేస్తే పీతవాన్, పీతవతి, పీతవత్. జీ అనే ధాతువుకు తవతు ప్రత్యయం చేస్తే జీతవాన్, జీతవతి, జీతవత్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, తవ్య ప్రత్యయం. తవ్య ప్రత్యయంలో ఏముంది, ఇక్కడ తవ్య ప్రత్యయం చెప్పుకుంటే ధాతువు, ప్రత్యయ, పులింగము, స్త్రీలింగము, నపుంసకలింగము ఇవన్నీ సేమ్. ఏంటిది, జీ ధాతువుకు ఇది తవ్య ప్రత్యయం చేస్తే ఏమన్నాము, జైతవ్య. పెట్టండి విసర్గం,
జేతవ్యః జేతవ్య దీర్ఘం వస్తుంది జేతవ్య రెండే జేతవ్యం ఇక్కడ ని అనే ధాతువుకు ఏంటి తవ్య ప్రత్యయం చేస్తే నేతవ్యః నేతవ్య నేతవ్యం ఓకే తర్వాత వచ అనే ధాతువుకు ఏం చేర్చాలి తవ్య ప్రత్యయం చేస్తే ఇక్కడ ఏంటిది వక్తవ్యః ఏంటి వక్తవ్య వక్తవ్యం దా అనే ధాతువుకు తవ్య ప్రత్యయం చేస్తే దాతవ్యః దాతవ్య దాతవ్యం ఓకే తర్వాత గం అనే ధాతువుకు తవ్య అనే ప్రత్యయం చేస్తే గంధవ్యః గంధవ్య గంధవ్యం ఓకే శ్రు అనే ధాతువుకు ఏంటి తవ్య ప్రత్యయం చేస్తే శ్రోతవ్యః శ్రోతవ్య శ్రోతవ్యం స్థ అనే ధాతువుకు ఏం చేర్చాము తవ్య ప్రత్యయం చేస్తే స్థాతవ్యః స్థాతవ్య స్థాతవ్యం ఓకే ఇవి మనకు ఉన్నటువంటి ప్రత్యయాల్లో ఉన్నటువంటి అన్నమాట ఓకే ఇంకా మనకు చెప్పేసుకుంటే ఇంకా రెండు ఉన్నాయి షానచ ప్రత్యయము శత్రు ప్రత్యయం ఈ శత్రు ప్రత్యయము షానచ ప్రత్యయము కొంచెము డిఫరెంట్గా ఉంటాయి ఆ డిఫరెంట్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శత్రు ప్రత్యయంలో కూడా చాలా ఈజీగా ఉంటుంది చూద్దాం శత్రు ప్రత్యయం ఇవన్నీ స్త్రీలింగం పుల్లింగం అనేది సేమ్ ఉంటుంది ప్రత్యయానికి ఏ ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటో చూస్తాం ఓకే ఇది ఇక్కడ షానచ ప్రత్యయము శత్రు ప్రత్యయం ఇక్కడ ఇచ్చాడు చూడండి ప అనే శత్రు ధాతువుకు సేమ్ ఇక్కడ పివన్ పివతి పివన్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది పి అనేది సరే రాసుకుందాం ఏంటిది ఇక్కడ శత్రు ప్రత్యయం ఈ శత్రు ప్రత్యయము ఇంకొకటి ఏమున్నది ప్రత్యయం మనకు షానచ ప్రత్యయం షానచ షానచ ప్రత్యయం ఓకే షానచ ప్రత్యయంలో శత్రు ప్రత్యయానికి షానచ ప్రత్యయానికి డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము కానీ ఇప్పుడు మనకి ఏంటి దేనికి ఎట్లా ఉంది డిఫరెంట్ అనేది చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ శత్రు ప్రత్యయంలో ఏముందంటే మనం అదే చెప్పుకుంటాం కదా నేను చెప్పాను ఏంటిది తి తహ అంతి అంతి అనేది వస్తుంది ఓకేనా ఏంటిది తి తహ అంతి అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ శత్రు ప్రత్యయంలో వస్తుంది ఓకే శత్రు ప్రత్యయంలో అంతి అనేది వస్తుంది ఇక్కడ స్త్రీలింగం అంటే అంతి అనేది బహువచనం ఇక్కడ మనం ఏం రాసుకుంటాం ఇది ఏకవచనము ఇది ద్వివచనము ఇది బహువచనం తి తహ అంతి అనేది వచనాలు ఇది ఇక్కడ ఏకవచనం ద్వివచనం బహువచనం అన్నమాట ఇది బహువచన రూపంలో ఉన్నది ఇప్పుడు ఏదైనా మనము రాసుకున్నప్పుడు ఇది ఏ వచనంలో ఉందా అని అడగడం మనకి ఇక్కడ ఓకేనా కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు మనం డైరెక్ట్గా మనం ఏంటిది అనేది రాసుకోవాల్సిందే అంతే ఇక్కడ మీరు బహువచనంలో అడిగాడా ద్వివచనంలో అడిగాడా ఏకవచనంలో ఆలోచించిన అవసరం లేదు కాబట్టి మనం ఎప్పుడూ చెప్పుకుంటాం అక్కడ అంతి అనేది ఓకేనా ఇక్కడ అంతి అనేది శత్రు ప్రత్యయంలో వస్తుంది నెక్స్ట్ షానచ ప్రత్యయం చూద్దాం షానచ ప్రత్యయంలో ఏమొస్తుందంటే ఇక్కడ నహ ఇక్కడ నా అనేది వస్తుంది ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఓకే అన్నీ కూడా ఇక్కడ షానచ ప్రత్యయంలో నా అనేది వస్తుంది ఇక్కడేమో అంతి అనేది వస్తుంది ఓకే ఇది డిఫరెంట్ అన్నమాట ఓకే మనకు చెప్పుకున్నటువంటి ఏ దాకే స్పెషల్ కాబట్టి మనము దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి లేదంటే మనము మార్క్స్ అనేది కోల్పోతాం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఓకే ఈ ఉన్నటువంటి 8 ఇచ్చాడు మనకు ప్రత్యయాలు 8లో 8 కూడా ఇంపార్టెంటే ప్రతిదీ కూడా వస్తుంది ఎగ్జామ్లో 15 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్లో వస్తాయి కాబట్టి 20 మార్క్స్ మనకి 20 మార్క్స్ కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది నెక్స్ట్ క్లాస్లో షానచ ప్రత్యయ శత్రు ప్రత్యయ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం